జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి 2026 సంవత్సరం జూలై మాసం. ఈ జూలై మాసంలో అంటే జూన్ జూలై మాసాల్లో మారినటువంటి గ్రహాల యొక్క స్థితిగతులను మనం పరిశీలించినట్టయితే కనుక మనకి జూన్ మాసంలో మారినటువంటి గ్రహాలు గురువు అయితే, గురువుతో పాటు శుక్రుడు కూడా. ఇక 14వ తారీఖు అయితే కనుక రవి భగవాన్ మారుతూ ఉన్నాడు. ఒకవైపే వచ్చేస్తున్నాయి గ్రహాలన్నీ కూడా. ఇక మనం చూసినట్టయితే కనుక జూలై మాసంలో రాహుకేతులు మారడం, అలానే ఈ యొక్క రాహుకేతులతో పాటు శుక్రుడు కూడా కేతుతో పాటు సింహరాశిలో ఉండటం, అలానే మిథున రాశిలో ఉన్నటువంటి గురువు కూడా మారి ఉన్నాడు. కాబట్టి ఇలానే రాశి ప్రకారంగా కాకుండా నక్షత్ర ప్రకారంగా శని భగవాన్ మారటం, అలానే ఈ యొక్క మకర రాశిలోకి సంచరించడం రాహువు, ఇవన్నీ కూడా గ్రహాల యొక్క స్థితిగతులు మనం గ్రహించుకోవాలి. అలానే కుజుడు మేషరాశిలో ఉన్నటువంటి కుజుడు వృషభ రాశిలోకి రావటం, ఇలాంటి గ్రహస్థితి కూడా మనం గ్రహించుకున్నట్టే కదా. జూలై మాసం మొత్తం కూడా ఈ గ్రహస్థితి ప్రకారంగానే ఈ ప్రెడిక్షన్స్ అనేది ఏర్పడి ఉంటాయి. అలానే ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి ప్రెడిక్షన్స్ ప్రకారంగా ఈ యొక్క జూలై మాసంలో ఏ గ్రహం ఏ స్థానంలో ఉందో చూస్తున్నాం. కాబట్టి ఇక మనం చూసినట్టయితే కనుక ఈ యొక్క గ్రహస్థితి ఉన్నదాని ప్రకారంగా ఇక రాశి ప్రకారంగా చూసినట్టయితే కనుక మొదటిగా మనం గమనించాల్సింది రాశిలో గోచారం అని ఉంటుంది. ఈ గోచారం అనేది ఎక్కడ ఏర్పడుతుంది అంటే మనం పుట్టిన తర్వాత ఆ గోచారం చంద్రుడిని చూసి ఏర్పడుతుంది. ఆ చంద్రుడి దగ్గర ఉండేటువంటి గ్రహాల రుచిల, ఆ గ్రహాల యొక్క స్థితిగతులు, అలానే ఏ రాశిలో పుట్టినప్పటికీ ఏ నక్షత్రంలో పుట్టినటువంటి అధిపతి అయినా ఏ పాదంలో పుట్టారు, వారికి ఉండే దోషాలు ఏంటి, ఇవి 31 రోజు లోపున తీసుకున్నారా లేదా, లేకపోతే కనుక అవి బాలారిష్ట రోగాల 16 సంవత్సరాలకు వచ్చినాయా, లేదా ఇంకేదన్నా ఎక్కువ బాధిస్తూ ఆ యొక్క శని భగవాన్ అశుభ దృష్టి కావచ్చు, రాహుకేతులు కావచ్చు, కళ్ళత దోషం కావచ్చు, పిత్త దోషాలు కావచ్చు, ఇంకెన్నో రకాల దోషాలు వచ్చేటువంటివి ఉంటాయి అన్నమాట. దాని ద్వారా కొన్ని పనులు అనేది ఆగిపోతూ ఉంటాయి. అందులోనూ ఈ 2020 సంవత్సరం జూలై మాసంలో గ్రహాలన్నీ కూడా పెద్ద గ్రహాలన్నీ కూడా మారినాయి. కాబట్టి ఈ యొక్క స్థితిగతుల ప్రకారంగా ఎలా ఉండబోతున్నాయి, అసలు ఏ రాశి వారు ఎలాంటి పనులు చేసుకోవాలి, ఎలాంటి గ్రహస్థితి ఉండడం ద్వారా వారికి ఇంకేదైనా జరిగిందా, అసలు ఏదైనా పరిశీలన తీసుకొని ఒకవేళ జరగాల్సిన పని జరగకుండా ఉన్నప్పుడు, విఘ్నాలు అడ్డం పడేటప్పుడు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఒకసారి మనం ఇవన్నీ కూడా పరిశీలన చేసుకున్నట్టయితే కనుక అందులో మొదటిగా అయితే కనుక ద్వాదశ రాశుల్లో ఒకటి మేషరాశి. మేషరాశి వారికి జూలై మాసం 2026 సంవత్సరం మనం అనుకున్నట్టుగానే గ్రహాల యొక్క స్థితిగతుల ప్రకారంగా ఏదైనా రంగం కలిసి వస్తుందా జూలై మాసాలు అంటే కనుక ఇప్పటివరకు నిరుద్యోగంగా ఉండి ఏ వ్యాపారం చేసినా నష్టపోయేసి, పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసి నష్టపోయిన అందరూ కూడా గ్రహాల యొక్క స్థితిగతుల ప్రకారంగా శని భగవానుడు 12వ స్థలం ఉన్నా ఇప్పుడు వీరికి కలిసి వచ్చేటువంటి కాలం అని చెప్పొచ్చు. ఎందుకంటే కర్కాటక రాశిలో గురువు వచ్చాడు కాబట్టి, గురువుతో పాటు బుధుడు ఉన్నాడు కాబట్టి, ఇక సింహరాశిలో వచ్చినప్పటికీ కేతుతో పాటు ఇక శుక్రుడు ఉన్నాడు కాబట్టి ఈ యొక్క గ్రహస్థితిని గమనించినట్టయితే కనుక మేషరాశి వారికి కొంతమేర అదృష్టవంతులు అని చెప్పొచ్చు. అలానే ఏ రంగంలో అయినా రాణించడానికి, ఏ రంగంలో అడుగు పెట్టడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. అలానే ఏదైనా పాలకు సంబంధించిన ఉత్పత్తులు కానీ, పచారీ షాప్స్, సూపర్ మార్కెట్స్ లాంటివి ఏదైనా స్థాపించడానికి, నెలకొల్పడానికి, దానికి మెయింటైన్ చేసుకోవడానికి, పాత షాపులు తీసుకొని మరమ్మతులు చేయించుకోవడానికి చాలా అద్భుతంగా కనిపిస్తుంది. జూలై 17 తర్వాత షాపులు కూడా ఓపెన్ చేసుకుంటే కూడా ఖచ్చితంగా మీరు రాణించేలా కనిపిస్తుంది. అలానే ఆగస్టు వరకు కూడా విదేశీయానం ప్రయత్నం అనేది ఆగితే కొంచెం చాలా మంచిది. ఈ మాసాలు కనుక ప్రయత్నం చేసుకోవచ్చు, కానీ ఏది వారిని నమ్ముతూ బ్రోకర్లు గాను, ఏజెంట్లు గాను, కన్సల్టెన్సీ వాళ్ళని నమ్మితే మనకి ఖచ్చితంగా మీరు ఇబ్బంది పడేది కనిపిస్తుంది. కాబట్టి ఇండిపెండెంట్గా మీకు మీరు ఏదైనా ప్రయత్నం చేసుకుంటే కనుక ఖచ్చితంగా మీకు ఆ ఒక విదేశీయానం కూడా పనిచేసేలా కనిపిస్తుంది. అలానే అప్పులు పాలై ఉన్నారు కనుక అప్పులు ఏదైతే మీకు ఇబ్బంది పడతా ఉన్నాయో ఆ అప్పులు పోయేదానికి మీరు ఏదైనా గ్రహరీత్యా దోషాలు ఉన్నాయా, లేకపోతే ప్రకృతి దోషాలు ఉన్నాయా అని బాధపడుతూ ఉండే వాళ్ళందరూ కూడా ఒకసారి గమనించుకుంటూ ఉండాలి. దాంతోపాటు పెళ్లి కాని వారు కానీ, పెళ్లి అయిన వారు పిల్లలు పుట్టకపోతే కానీ, పెళ్లి అయ్యి భార్యభర్త విడిపోయినా కూడా ఇవన్నీ గ్రహరీత్యా దోషాలు, లేకపోతే ప్రకృతి నుంచి దోషాలు, లేకపోతే మీమైన ఏదో దండెత్తి ఇప్పటి బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, భాగల్ముఖి లాంటివి చేయించి అష్టదిబ్బందులు పాలు చేసి ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి విశేషాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ మీకు గమనించుకోవాల్సిన ఒకటి ఏంటంటే మనకి గ్రహ దోషాలు కానీ, ప్రకృతి దోషాలు కానీ, లేదా గోచార ప్రకారం కానీ, దశ అంతర్దశల ప్రకారం కానీ ఏమైనా ఉంటే మీరు వాటికి దానాలు, ధర్మాలు, యజ్ఞ, యాగ, హోమ, జపాలు చేసుకుంటే వాటికి నీరిపోతుంది. కానీ మానవ గ్రహాలు మేమేం చేయించేటువంటి ఏవైతే హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్స్ ఉన్నాయో వాటి వలన మీరు ఎదగకూడదు, మీరు నాశనం అయిపోవాలి, మీరు ముందుకు వెళ్ళకూడదు, పైకి రాకూడదు, పేరు పెక్కత రాకూడదు అని చెప్పి చేపిస్తారు. అలానే మనతో మంచిగా ఉంటూనే మన దగ్గర గొయ్యిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని దగ్గర చేసుకోకండి, మీ పర్సనల్ విషయాలు షేర్ చేసుకోకండి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ మాసంలో చేసేటువంటి ప్రతి కార్యము కూడా మీకు దిగ్విజయంగా ఉంటుంది, మీకు వెంటనే పుణ్యం కూడా వస్తుంది. కాబట్టి లక్షల రూపాయలు పెట్టి మీరు యజ్ఞ, యాగ, హోమాలు చేయించే అవసరం లేదు. చిన్న పరిహారాల ద్వారా కూడా మీరు మంచి స్థాయికి వెళ్ళొచ్చు. దాంతోపాటు మీకు ఏదైనా మీ వల్ల కావట్లేదు, మీకు ఏదో జరుగుతూ ఉంది, ఇంట్లో ఉన్న పిల్లలు మాట్లాడట్లేదు, ఎటు పడితే అటు వెళ్ళిపోతూ ఉన్నారు, చెట్టుకోలు కొట్టుకోలు అవుతూ ఉన్నారు, ఏమన్నా రావట్లేదు అంటే ఇది గ్రహరీత్యా దోషాలు కాదు, మీ మీద ఎవరో దండెత్తి చేపిస్తున్నారు అని గ్రహించండి, గమనించండి. సమీప దూరంలో ఎక్కడైనా గురువు ఉంటే కనుక ఖచ్చితంగా మీరు వెళ్ళి చూపించుకోగలిగితే మీకు ఉన్నటువంటి సమస్యకు పరిష్కార మార్గం దొరికి
దొరికేటువంటి అవకాశం ఉంటుంది. మీకు ఏదైనా ముళ్ళుతోనే తీరే పరిస్థితి ఉంటుంది. అలానే ఆరోగ్య సమస్య అయితే మాత్రం మీకు కొంచెం సూచిస్తూ ఉంది. గ్రహాల యొక్క స్థితిగతులు అన్నీ కూడా కొంచెం దగ్గరగా ఉన్న, పెళ్లి కాని వారికి అయితే పెళ్ళి యోచన ఉంది కాబట్టి అటుపక్క వైపు చూస్తూనే ఆరోగ్య సమస్యలు కూడా కొంచెం బ్లడ్కి సర్క్యులేషన్ సంబంధించినటువంటి వ్యాధులు మీకు వచ్చేలా ఉన్నాయి. అలానే లివర్ సంబంధించినటువంటి వ్యాధులు వచ్చేలా ఉన్నాయి. కాబట్టి దాని దగ్గర ప్రికాషన్స్ అయితే మీరు తీసుకోవాలి. మేషరాశి వారికి ఈ మాసాలు అయితే పెళ్లి సంబంధాలు కుదిరి పెళ్లిళ్ళు కూడా అన్ఎక్స్పెక్ట్గా అయ్యేలా కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయాలి. దాంతోపాటు మేషరాశి వారికి అనుకోకుండా ముందుకు వెళ్ళాలి, ఎన్నో రకాల నరకోశాలు ఎక్కువగా ఉంటున్నాయి, ఏ పని చేసినా ముందుకెళ్ళట్లేదు, అందరూ దూరమైతే ఉన్నారు అనుకున్నటువంటి వారు అందరూ కూడా ఈ చిన్నపాటి పరిహారాలు చేసుకుని, దాంతోపాటు సురేష్ బాబు గారి దగ్గర ఎన్నో రకాల వస్తువులు ఉంటాయి, అందరికీ తెలిసిన విషయమే. అన్ని రకాల వస్తువులు కూడా మంత్రోచ్చారణ చేసి సరస్వైనటువంటి ధరలను మీ చెంతకే చేర్చడం సదవకాశం కూడా ఉంది. అందరూ ప్రతి ఒక్కరు సురేష్ గారి దగ్గర రావాలంటే టైం కుదరకపోవచ్చు, కానీ వస్తువులు అయితే మాత్రం మీ దగ్గరికి పంపించేటువంటి సదవకాశం మా దగ్గర ఉంది. కాబట్టి ఆ రకంగా ఎవరికైనా కావాలంటే కూడా స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి సంప్రదిస్తే మీకున్న సమస్య ఏంటో, ఆ సమస్యకు పరిష్కార మార్గం ఏంటో కూడా మనం సూచించడానికి ఉంది. కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారం అయితే కనుక మీకోసం. అయితే మనకి ఈ రాశి వారు కనుక ఉన్నటువంటి గ్రహస్థితి ప్రకారంగా కావచ్చు, అలానే స్థితిగతుల ప్రకారంగా కావచ్చు, ఈ యొక్క పరిహారం చేసుకున్నట్టయితే కొంతమేర అయితే ఉపశమనం అయితే లభ్యపడుతుంది. ఆ పరిహారం ఏమిటంటే కనుక ఒక మట్టి పిడత తీసుకొని దాంట్లో ఒక 1/2 లీటరు ఆవు పాలు పోయాలి. ఈ 1/2 లీటర్ ఆవు పాలు పోసి, ఇది టెట్రా అయినా స్వచ్ఛమైన మీ అదృష్టాన్ని బట్టి దొరుకుతాయి, ఈ టెట్రా ప్యాక్ ఉన్నా సరే ఆవు పాలు అందులో పోసి ఒక 20 నుంచి 50 గ్రాములు సుమారుగా దాంట్లో పసుపు వేయాలి. దాంట్లో ఒక 5 నుంచి 10 గ్రాములు తెల్ల ఆవాలు, నల్ల నువ్వులు వేసుకోవాలి. దీంట్లో ఒకటి జాజికాయ వేయాలి. దాంట్లో ఒకటి మనకి ఇది దొరుకుతుంది చూసారా, రాగి ఆకు, ఈ రావి ఆకు కూడా దాంట్లో వేసుకోవాలి. ఇవి వేసినటువంటిది మంగళవారం లేదా ఆదివారం రోజున ఎవరికి వారే తల చుట్టూతా తిప్పేసుకొని 7 సార్లు, తల దగ్గర నుంచి కాలు వరకు 7 సార్లు దిగదర్చుకొని ఈ యొక్క మిశ్రమం తీసుకుని వెళ్ళి ఎక్కడైనా చెరువుల దగ్గర కానీ, కుంటల దగ్గర కానీ, పొలాల దగ్గర కానీ, గట్ల దగ్గర కానీ, రోడ్డుకి ఇరువైపులు కానీ ఎక్కడైనా పుట్టలా కనిపిస్తే కనుక ఆ పుట్ట దగ్గర పెట్టేసేయండి. ఒకవేళ పుట్ట సమీపంలో లేదంటే పారేడు నీటిలో పోయండి. ఒకవేళ మీకు అనుకూలంగా ఉంటే కనుక గుడిలో, ఆలయాల్లో అయినా నాగపడిగలు ఉంటాయి చెట్టు దగ్గర, అక్కడ పెట్టేసేయండి. అలా చేసినట్టయితే కనుక మీకున్నటువంటి ఏదైతే దోషం కానీ, నరదిష్టి కానీ, నరఘోష కానీ, శత్రు భయం కానీ, ఆర్థిక సమస్య కానీ, ఆరోగ్య సమస్య కానీ, గ్రహరీత్యా దోషాలన్నీ కూడా, అలానే మీ మీద ఏదైనా చెడు ప్రయోగాలు, మీ మంచితనం తట్టుగా చెడు ప్రయోగాలు చేయించినా కూడా ఈ యొక్క పరిహారం అనేది చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా మీకు శుభప్రదమై ఉండేదానికైతే ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది. దానితో పాటు మీరు ఒక రావి చెమ్ము కానీ, రాగి గ్లాస్ కానీ తీసుకొని దాంట్లో నీళ్లు తీసుకొని దాంట్లో పట్టిక వేసేసి, దాంట్లో తెల్లావాలు వేసి, దాంట్లో కొన్ని నల్ల నువ్వులు వేసి, దాంట్లో కర్పూరం బిళ్ళలు 2 వేసి మీ తల చుట్టూ దిష్టి తీసుకొని, ఇది గురువారం లేదా శుక్రవారంలో చేసేసుకుంటూ ఈ తల చుట్టూ తిప్పేసి ఎక్కడైనా పారేడు నీటిలో కానీ, పొదలవని చెట్లలో కానీ పోసేసేయండి. దీంతో మీకు ఎన్నో రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు అన్నీ నెరవేరుతూ ఉండి నరదిష్టి, నరఘోష కూడా తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి పరిహారాలు చేసుకొని అదృష్టవంతులైతే ఖచ్చితంగా అవ్వచ్చు.